రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన జగన్ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని 688 మండలాల్లో వర్షపాతం లోటు ఉందని జగన్ పేర్కొన్నారు. కోస్తా ప్రాంతంలో కూడా కరువు ప్రభావం కనిపిస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా 91% లోటు వర్షపాతం నమోదైందని ఆయన ఆరోపించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరువాత పంటలకు నీరు అందిస్తామని ప్రభుత్వం హామీలు ఇచ్చిందని, కానీ రైతులు పెట్టుబడులు పెట్టి పంటల కోసం అష్ట కష్టాలు పడుతున్నారని జగన్ విమర్శించారు. రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన మంత్రులు పబ్లిక్ స్టంట్లకే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వం వెంటనే గుర్తించి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇవాళ రాష్ట్రంలో కరువు ఎంత తీవ్రంగా ఉంది అన్నది మొట్టమొదటిగా అందరం కూడా ఫస్ట్ అర్థం చేసుకుంటే, ఆ తర్వాత ఇలాంటి కరువు తీవ్రతలో చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తీరు మీద ఆ తర్వాత అందరికీ కూడా అర్థమవుతుంది ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనే దాని మీద. ఇంత తీవ్రంగా కూడా కరువు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు అంటే జూన్, జూలై, ఆగస్టు నెల 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే, జూన్, జూలై, ఆగస్ట్ 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే -52% రాష్ట్రంలో ఈరోజు వర్షపాతం లోటు. ఇంత తీవ్రంగా కనిపిస్తూ ఉన్నా కూడా కోస్తా ఆంధ్రాలో -47.18%, రాయలసీమలో -52.36%. ఏ జిల్లా చూసినా కూడా లోటు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్ర నటిస్తూనే ఉన్నాడు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏదీ కూడా చేస్తూ అడుగులు పడలేదు.